మేము వచ్చిన ఈ 9 నెలల్లో సుమారు అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఇవ్వటం గాని, అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ 150 పడకల ఆసుపత్రి గాని, అలాగే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ గాని, అలాగే తిరుపతి 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్ హాస్పిటల్ కింద చేయటం గాని, సుమారు ఈ తిరుపతి ఒక్క విషయంలోని 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా సృష్టించబడి వాళ్ళ ఉపాధి కల్పనలో మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతా ఉంది. ప్రతి చోట ఈ డిస్పెన్సరీస్ అనేవి ఉన్నాయి. ఇంకా ప్రతి హెడ్ క్వార్టర్స్ లోని కూడా పెట్టాలన్న యోచనలో ఉన్నాం. అలాగే ఐపీ హోల్డర్స్ ని పెంచవలసిన పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం మీద నమ్మకం లేక ఐపీ హోల్డర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 5,50,000 నుంచి 2015 నుంచి 19కి 11,50,000 అయినాయి. అయితే ఈ యొక్క 19 నుంచి 24 వరకు కేవలం 3 లక్షల మంది ఐపీ హోల్డర్సే పెరగడం జరిగింది. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఎక్కడ ఐపీ పెరగలేదు. నమ్మకం లేక ఈఎస్ఐ హాస్పిటల్స్ మీద గానీ, ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల గానీ పెరగలేదు. మేము సుమారు ఇంకొక 6 months లో ఈ ఐపీని 25 to 30 lakhs చేద్దామని చెప్పి ప్రతి చోట మేము పనిచేస్తాం.